నమస్కారం. చాలామంది స్ట్రెస్ అంటే చెడ్డదనుకుంటారు. కానీ నా అభిప్రాయం ప్రకారం కొంచెం స్ట్రెస్ అవసరం. ఎందుకంటే స్ట్రెస్ మనల్ని బెటర్ పర్ఫార్మెన్స్కి సిద్ధం చేస్తుంది. ఒక స్టూడెంట్ ఎగ్జామ్ రాయబోతున్నప్పుడు, ఒక స్ప్రింటర్ రేస్ స్టార్ట్ చేయబోతున్నప్పుడు, ఒక స్పీకర్ స్టేజ్ మీదకి వెళ్ళబోతున్నప్పుడు కొంచెం స్ట్రెస్ ఉండాలి. ఎందుకంటే ఆ స్ట్రెస్ మనల్ని అలర్ట్గా ఉంచుతుంది, ప్రిపేర్డ్గా ఉంచుతుంది, మనలోని శక్తిని బయటకు తీసుకువస్తుంది. కానీ అతి స్ట్రెస్ మనల్ని కూలదోస్తుంది. ఒక లిఫ్ట్ 10 మందిని మోయగలదు. 10 మంది ఎక్కితే బాగానే పనిచేస్తుంది. 20 మంది ఎక్కితే కుప్పగూలే ప్రమాదం ఉంటుంది. మన శరీరం కూడా అంతే. కొంచెం స్ట్రెస్ ఉపయోగపడుతుంది. అతి స్ట్రెస్ అయితే స్లీప్ తగ్గిపోతుంది, ఫోకస్ తగ్గిపోతుంది, చేయాల్సిన పని కూడా సరిగా చేయలేకపోతాం. అప్పుడు ప్రశ్న, ఈ స్ట్రెస్ని ఎలా హ్యాండిల్ చేయాలి? ఇక్కడ చాలామంది ఒకే సలహా ఇస్తారు. మెడిటేషన్ చేయండి, యోగా చేయండి, ప్రాణాయామ చేయండి అని. అందులో తప్పేమీ లేదు, అవి నిజంగానే ఉపయోగపడతాయి. కానీ ఇక్కడ ఒక విషయం మనం అర్థం చేసుకోవాలి. మెడిటేషన్ అంటే అసలు ఏమిటి? చాలామందికి మెడిటేషన్ అంటే కళ్ళు మూసుకొని కూర్చోవడం లేదా బ్రెతింగ్ టెక్నిక్స్ చేయడం అనే అభిప్రాయం ఉంటుంది. కానీ నా అనుభవంలో అవి మెడిటేషన్కి కొన్ని పద్ధతులు మాత్రమే. అసలు మెడిటేషన్ అంటే మనసు పూర్తిగా ఒక పనిలో లీనం అవ్వడం. ఒకరికి మ్యూజిక్, ఇంకొకరి పెయింటింగ్, మరికొందరికి డ్యాన్స్, వేరొకరికి గార్డెనింగ్, ఇంకొకరికి నేచర్ వాక్. మనందరికీ ఇష్టాలు వేరు. కానీ మనల్ని పూర్తిగా లీనమయ్యే స్థితికి తీసుకెళ్లే పని ఒక్కొక్కరికి ఒక్కలా ఉంటుంది. అక్కడే రిలాక్సేషన్ ఉంటుంది. అక్కడే స్ట్రెస్ తగ్గడం మొదలవుతుంది. అందుకే స్ట్రెస్ తగ్గించుకోవడానికి అందరూ ఒకే మెడిటేషన్ యాక్టివిటీ చేయాల్సిన అవసరం లేదు. మీకు నచ్చిన యాక్టివిటీ ఏది? మీరు సమయాన్ని మర్చిపోయే యాక్టివిటీ ఏది? మీరు పూర్తిగా లీనమయ్యే యాక్టివిటీ ఏది? దాన్ని కనుక్కోండి. ఎందుకంటే మెడిటేషన్ ఒక టెక్నిక్ కాదు, మెడిటేషన్ ఒక స్థితి. యాక్టివిటీస్ వేరే కావచ్చు, కానీ గమ్యం ఒక్కటే, మనసుకు ప్రశాంతత. స్ట్రెస్ని పూర్తిగా తొలగించలేం, కానీ దాన్ని హ్యాండిల్ చేయడం నేర్చుకోవచ్చు. మొదటి అడుగు మీ మెడిటేషన్ యాక్టివిటీ ఏంటో కనుక్కోవడం. ఇది నా అనుభవం. మీ మెడిటేషన్ యాక్టివిటీ ఏంటో కమెంట్స్లో పంచుకోండి. థ్యాంక్ యూ.